పూర్వం ఒకరోజు దుర్వాస మహర్షి కుంతీదేవి ఆశ్రమానికి వస్తాడు. మహర్షి రావడంతో ఎవరు కూడా అతనికి సేవలు చేయడానికి ముందుకు రాలేదు. అలా ఎందుకంటే మహర్షి యొక్క ముక్కోపి, ఎవరైనా చిన్న తప్పు చేసిన వెంటనే శిప్పించేస్తాడు. అందుకని మహర్షికి సేవలు చేయడానికి ముందుకి ఎవరూ రాలేదు. దాంతో కుంతీదేవి చేసిందేం లేక మహర్షికి సేవలు చేసేందుకు కొంచెం ధైర్యం తెచ్చుకొని ముందుకు వచ్చింది. కొన్ని సంవత్సరాల వరకు దుర్వాస మహర్షికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడంతో మహర్షికి తనకు చేసిన సేవలకు మెచ్చి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. అది ఏంటి అంటే, నువ్వు మనసులో ఏ దేవుణ్ణి అయితే తలుచుకుని ఈ మంత్రాన్ని జపిస్తావో ఆ దేవుడు ప్రత్యక్షమే అతని అంశ ద్వారా ఒక బిడ్డను పొందుతావు. ఈ మంత్రం కేవలం 5 సార్లు మాత్రమే పనిచేస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత గంగా నది వద్ద కుంతీదేవి సందేవనం చేస్తున్న సమయంలో మహర్షి ఇచ్చిన మంత్రం నిజమా కాదా అని పరీక్షిద్దామని ఆలోచించగా ఆ సమయంలో సూర్యుని చూసి నాకు సూర్యుడు లాంటి తేజస్తో ఒక బిడ్డ కావాలని మనసులో ఆ సూర్య భగవాన్ తల మహర్షి చెప్పిన మంత్రాన్ని జపించింది కుంతీదేవి. వెంటనే సూర్య భగవానుడు ప్రత్యక్షమే కుంతీదేవికి తన అంశ ద్వారా ఒక బిడ్డని ప్రసాదిస్తాడు.